ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అబ్బాయిలు ఒక 8 ఇయర్స్, 9 ఇయర్స్ అయిన తర్వాత స్నానము వాళ్ళే చేసుకుంటారని నాన్న వదిలేస్తాడు అబ్బాయిల్ని. అప్పుడు చిన్నప్పుడు నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు. "అరేయ్! క్లీన్‌గా కడుక్కోరా." అంటే వాళ్ళు ఒక స్టేజ్ వరకే మనకు స్నానం చేపిస్తారు. నాన్నయినా గూడా అబ్బాయిలకి. ఓ 10 ఇయర్స్, 11 ఇయర్స్ దాటిన తర్వాత కొంతమంది అసలు సరిగ్గా స్నానం చేయరు అంటే పిల్ల అమ్మా, నాన్న కూడా ఈ చర్మం వెనక్కి తీసి ఆళ్ళకెక్కడుంది అవగాహన? హ్మ్. ఇంకోటి కొంతమందికి ఒక 5, 6 ఏళ్ళు వచ్చేదాకా ఎళ్ళదు వెనక్కి. బలవంతాన వెనక్కి లాగకూడదు. హ్మ్. ఎవరంటే ఒక 7, 8 ఏళ్ళు వచ్చిన తర్వాత తల్లి గాని, తండ్రి గాని స్నానం చేయించేటప్పుడు నిదానంగా వెనక్కి తీయటానికి ప్రయత్నం చేయాలి. రావట్లా. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, "డాక్టర్ గారు మా అబ్బాయికి ఈ చర్మం ముందున్న చర్మం వెనక్కి రావట్లేదని" చూపించండి. మీరు బలవంతం చేయొద్దు. హ్మ్. బలవంతం చేసి వెనక్కి లాగారంటే అది వాసిపోద్ది. హ్మ్. కనుక పురుషాంగముపై ఉండే చర్మం వెనక్కి తీసి కడుక్కోవటం ద్వారా హ్మ్. నీ ఆరోగ్యమే కాదు, అవతల మహిళ అవి ఈ రోజున భారతదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ఉన్నాయంటే మన బుల్లెట్ని డర్టీగా పెట్టుకుని బుల్లెట్ హ్మ్. మీద అంతా దరిద్రం అంతా పెట్టుకుని ఆ దరిద్రాన్ని లైంగిక చర్య జరిగేటప్పుడు మహిళకు అంటించి హ్మ్. ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి, క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. కనుక చిన్న చర్య హ్మ్. ఇది తెలవక అవగాహన లోపం వల్ల తల్లి తండ్రి నేర్పించకపోవటం వల్ల ఇప్పుడు వీళ్ళెవరికి తెలవట్లేదు. నేను అందరికి వచ్చిన ప్రతి పేషెంట్కి చెప్తా, హ్మ్. పాఠం చెప్తాను, శుభ్రం చేసుకో ఇది అని చెప్పి చెప్తాను. కనుక బాత్రూంలోకి వెళ్ళి ఇక మీదట మీరు బోర్ల ముందు లేదు బావుల ముందు మరి కడ్రాయర్లు కట్టుకుని లేకపోతే ఇది మన తుండు కట్టుకుని టవాలు కట్టుకుని స్నానాలు మానేయండి. అట్లా కొంతమంది కాలువల్లో ఈత కొట్టేసి అదే స్నానం అంటారు. అది కాదు స్నానం. బాత్రూంలో తలుపేసుకుని స్వచ్ఛ భారత్ కింద మోడీ గారు ఇంటింటికి టాయిలెట్ కట్టించారు కదా! మీ హ్మ్. ఇంట్లో టాయిలెట్ ఉంది. మీకేం కర్మ బావుల దగ్గర అక్కడికెళ్ళి. ఉన్నాయి కదా! ప్రతి ఇంటికి భారతదేశంలో 140,00,00,000 మందికి కూడా మనకి టాయిలెట్లు ఆయన ఉచితంగా కట్టించి పెట్టాడు. బాత్రూమ్స్. బాత్రూమ్ కమ్ టాయిలెట్ ఉంది. హ్మ్. కనుక అక్కడికెళ్ళి ఆ నీట్‌గా ముందు స్నానం జేయాలి. స్నానం కాదు చర్మం వెనక్కి లాగి హ్మ్. దానికి శుభ్రం చేయండి. హ్మ్. నేను చెప్పానా మొఖం ఎంత శుభ్రంగా ఉందో హ్మ్. నీ బుల్లెట్ కూడా అంత శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఓకే. లేకపోతే ఇక న రోగాల బారిన పడతారు. పడతాం. ఇంకోటేంటి అవి మూత్రనాళం లోపలికి ప్రవేశించి షుగర్ ఉంటే హ్మ్. అక్కడ ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి. హ్మ్. అట్లాగే షుగర్ ఉంటే ఆ ముందున్న చర్మం చీలటం, హ్మ్. దాని మీద పుండ్లు ఎర్రగావటం, ఇక చీము కూడా కారుతుంటుంది. హ్మ్. కనుక చిన్న చర్య తల్లిదండ్రులు సకాలంలో సరైన వయసులో వారికి అవగాహన కల్పించని కారణం వల్ల నీ కొడుకు, నీ కోడలు, కొడుక్కేమో సమస్యలు, కోడలకేమో గర్భాశయ ముఖద్వార క్యాన్సరు. కనుక లైంగిక విజ్ఞానం నేర్చుకోవడంలో తప్పేమీ లేదు, సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఇదేమి లైంగిక విజ్ఞానం నేర్చుకోవటం నేరము ఘోరము కాదు, కాబోదు కూడా. మగవారికి లాస్ట్ స్టేజ్ ఎప్పుడు సార్? అంటే వయసు పరంగా సెక్స్‌కి ఇదే వాళ్ళ లాస్ట్ స్టేజ్. అంటే ఇప్పుడు ఒక కొలమానం ఉంటది. 100 సంవత్సరాలు బతుకుతారంటే మగవారు ఎన్ని ఇయర్స్ వరకి సెక్స్ చేయొచ్చు? మగవారు ఫిట్‌గా ఉంటే 90 ఏళ్ల దాకా ఎటువంటి ఇబ్బంది లేదు. హ్మ్. అయితే ఈ 90 ఏళ్ళకి ఇంత లావు నుండి హ్మ్. లేతే జబ్బులన్నిటికి నిలయమైతే శరీరము, హ్మ్. అన్నీ నీకే ఉండే. షుగర్ ఉంది, బీపీ ఉంది, గుండె జబ్బులున్నాయి. కొంతమందికి అనుమానం గుండె జబ్బుంది, నేను చెయ్యొచ్చా? చేయొచ్చు. హ్మ్. స్టెంట్ ఏయించుకున్నా చేయొచ్చా? లేదా? హ్మ్. చేయించుకోవచ్చు. హ్మ్. బైపాస్ ఆపరేషన్ అయింది చేయించుకోవచ్చా? లేదా? హ్మ్. చేయొచ్చా? లేదా? నాకు యాక్సిడెంట్ అయిందని ఒక భయంతోటి కాదు ఉండిపోతారు. అందరికి భయం ఏంటంటే, హ్మ్. నేను గుండె ఆపరేషన్ చేయించుకున్నా, గుండెకి స్టెంట్ ఏయించుకున్నా, నాకు గుండె జబ్బు ఉంది, గుండె జబ్బు మందులు వాడుతున్నా, అసలు సెక్స్‌లో పాల్గొనొచ్చా? లేదా? పాల్గొనొచ్చు. హ్మ్. కాకపోతే జబ్బొచ్చినాక, స్టెంట్ ఏసుకున్నాక, బైపాస్ అయినాక 6 నెలలు ఆగాలి. హ్మ్. ఆగి మనం మళ్ళీ యవ్వనంలో శోభనం రోజు చేసినట్టు కాదు. హ్మ్. ఇది వయసు పెరిగిన కొద్దీ వారానికి 2 రోజులు, హ్మ్. తర్వాత వారానికి ఒక రోజు, ఇంకా వయసు పెరిగిన తర్వాత 15 రోజులకు ఒకసారి, హ్మ్. 90 ఏళ్ల వరకు కూడా వాళ్ళు చేయగలుగుతారు. హ్మ్. వాళ్ళ యొక్క దేహ దారుఢ్యాన్ని బట్టి. హ్మ్. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయండి. హ్మ్. మీ పాలిట శత్రువు ధూమపానము, మద్యపానం. హ్మ్. నువ్వు మందు కొడుతూ నేను నా భార్యని ఇంత లావు అవ్వాలి, గట్టిగా అవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎక్కువసేపు చేయాలంటే ఎట్ట చేయగలుగుతారు? హ్మ్. ఇంకో టెక్నిక్ ఉంది మీకు చెప్పలేదు. స్టాప్ అండ్ స్టార్ట్ అంటారు. హ్మ్. యోనిలో ప్రవేశపెట్టి టక టక టకలాడించకూడదు. హ్మ్.
ప్రవేశపెట్టి ఆగాలి, ఉమ్, మళ్ళీ బయటికి రావాలి, ఉమ్, మళ్ళీ లోపల పెట్టాలి. దీన్ని వైద్యపరంగా స్టాప్ అండ్ స్టార్ట్ అని, ఉమ్. అంటే అదొక ఫార్ములా. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఉమ్, దెబ్బలు ఆడించకూడదు. ఉమ్, లోపల పెట్టడం, ఆగటం, ఉమ్, మళ్ళీ బయటికి తీయటం. మీరు 15 నిమిషాలు 20 నిమిషాలు చేయగలుగుతారు. ఉమ్, ఇది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఉమ్. ఆ అప్పుడు ఆ విధంగా టైంలో అంగం కూడా అలానే గట్టిగా ఉంటుంది సార్. గట్టిగా ఉంటుంది. ఇంకో మ్మ్. లోపల యోనిలో ఉండే జీ స్పాట్ అనేది కూడా ప్రేరణకు గురవుతుంది. ఉమ్, మీరు ఎవరైతే 1 మినిట్ 2 మినిట్ హాఫ్ మినిట్ డక్అవుట్ వాళ్ళు ఉమ్, మీరు లోపల పెట్టండి, ఆగండి, ఉమ్, మళ్ళీ బయటికి తీసుకురండి, ఉమ్, మళ్ళీ పెట్టండి. స్లోగా లోపలికి బయటికి, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇలా చేయాలి. కానీ ఉమ్. దెబ్బలు ఆడితే 6 నిమిషాలు కారిపోతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.